సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. క్రీస్తునందు ప్రియమైన
దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఉదయాన్నే లేవగానే ఎవరితో మాట్లాడకముందు ప్రభుతో మాట్లాడితే, ఎవరి మాటలు వినకముందు ప్రభు మాటలు వింటే ఆ ప్రారంభం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆశ్రయదుర్గమైన దేవుడు, మనకు కాపరిగా ఉన్న దేవుడు దిన ప్రారంభంతియు తన కృపాక్షేమాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మన క్షేమానికి కర్త అయిన ఆ దేవుణ్ణి వెంట తీసుకుని వెళ్ళాలంటే ఆయనతో మనము మన దినాన్ని ప్రారంభించాలి. రండి అందరం కలిసి ప్రార్థన ద్వారా దేవుని మాటలు విందాం, ప్రార్థిద్దాం, పయనిద్దాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుగ్రహిస్తున్న అనేక ప్రోత్సాహకాల బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ నీ మాటలు మాకు ఊరట కలిగిస్తున్నాయి. ప్రభాస్తుతులు చెల్లిస్తున్నా. మరి నీ మాటలు మేము ధ్యానం చేస్తుండగా ప్రతి మాట, ప్రతి అనుభవం మా జీవితాలకు అన్వయించుకున్నప్పుడు కలిగే ఆ ఆనందం మాటల చేత వర్ణించగలిగింది కాదు. అటువంటి శ్రేష్టమైన ఆధ్యాత్మిక అనుభవాల మధ్య మా చేయి పట్టుకుని మమ్మల్ని నడిపిస్తున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నీ వైపు చూస్తుండగా మీరే మాతో మాట్లాడమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి వరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. 3వ వచనం కూడా చదవాల్సి వస్తే, నా దుర్గము, నేను ఆయన్ను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నా రక్షకుడు. మరి నిన్నటి దినము ఈ వాక్య భాగాన్ని, ద కాంటెక్స్ట్ ఆఫ్ ది టెక్స్ట్ మనము జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఈ కీర్తన మరలా 18వ కీర్తనగా బైబిల్ గ్రంథంలో పొందుపరచబడింది. మరి అక్కడ ఇక్కడ ఒకే కీర్తన మనకు అందుబాటులో ఉంది. కాబట్టి ఈ 22వ కీర్తనలోని ఈ ప్రారంభ వచనాలు అనగా వెన్ హీ స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్, దేవుని స్తుతించే ఆ సందర్భంలో దేవుడు తనకు ఏమై ఉన్నాడో ఆ విషయాన్ని ఆయన వివిధ పదజాలాలతో వర్ణిస్తున్నాడు. వాట్ ఈస్ గాడ్ టు మీ, ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ గాడ్ టు మీ. మీకు ఒక విషయాన్ని, అనగా వాక్యంలోకి వెళ్ళకముందు మీకు ఒక విషయాన్ని చెప్పాలి. సో దేవుని గురించిన వివిధ నామాలుగా భావించబడే అనేక నామాలు, పరిశుద్ధుడని కానీ, లేకపోతే యేసు అని, లేకపోతే రక్షకుడని, ఇలా కొన్ని చాలా భావాలు. అవన్నీ కూడా ఆయా భక్తుల జీవితాల్లో దేవుడు వారికి ఏమై ఉన్నాడో ఆ పేరుతో వారిని పిలిచారు. చూచుచున్న దేవుడవు నీవే అంటుంది, యెహోవా రాఫా. ఇలా ఆయా భక్తుల అనుభవాల్లో దేవుడు వారికి ఏమై ఉన్నాడో ఆ అనుభవాన్ని బట్టి వారు ఆ దేవుణ్ణి ఆ పేరుతో పిలిచారు. ఆ దేవుణ్ణి ఆ పేరుతో పిలిచారు. కాబట్టి దావీదు ఇక్కడ తన అనుభవాలు అన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఒక పేరు కాదు, వాట్ ఈస్ గాడ్ టు మీ అనే ఆ భావన మధ్య ఎన్ని పదాలు వాడుతున్నాడో ఒకసారి ఆలోచించండి. యెహోవా నా శైలము అంటున్నాడు. యు ఆర్ మై రాక్, ఇంగ్లీష్ భాషలో యు ఆర్ మై రాక్. ఈ రాక్ అనే మాట అనగా ఈ మాట క్లెఫ్ట్ అనే కొండ చర్యల్లో మధ్యలో ఉండే ఒక దాగుచోటుగా కూడా భావించారు. దావీదు సౌలు చేత తరవబడ్డప్పుడు, ముఖ్యంగా అనగా అబ్షాలోము కన్నా ముందు దావీదు సౌలు చేత తరవబడ్డప్పుడు ఆయన అధిక శాతము పర్వతాల్లో, ఆ గుహల్లో దాక్కున్నాడు. అండ్ ఆ కొండ చర్యల మధ్య బండ సందుల్లో లెఫ్ట్ అంటే బండ సందు. సో నీవు నా శైలము అనగా నీ చాటున నేను దాక్కుని ఉన్నాను.
శత్రువు నా మీదకి బాణం వేసినప్పుడు కానీ, లేకపోతే కత్తి జులిపించినప్పుడు కానీ, నీ బండ చాటున నేనున్నాను. యు ఆర్ మై రాక్. నా సమస్యలో నేను నీ చాటున ఉన్నాను అనే భావన. 91వ కీర్తనలో ఇదే భావనతో మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. మహోన్నతుని చాటున అనగా ఆయన మనకు, ఇక్కడ రాయబడ్డ మాటను బట్టి, ఆయన శైలము, నా శైలము, నా కోట. యు ఆర్ మై రాక్ అండ్ యు ఆర్ మై ఫోర్ట్రెస్. కోటలో రాజుగారు భద్రపరచబడి ఉంటాడు కదండి. ఆనాటి రాజరిక వ్యవస్థలో మరి రాజ్యం మొత్తానికి ఒక కోట ఉంటుంది. అదే రీతిగా రాజ మందిరానికి ఒక కోట ఉంటుంది. ఆ కోట దాటి లోపలికి రాలేదు. మనకు ఎరుకో ఆ అనుభవం మనకు తెలుసు కదండి. ఎరుకోకుండా ప్రయాణం చేయాలంటే వారు అనుమతించకపోతే వారు ద్వారాలు మూస్తారు. దేవుడు కోటను బద్దలు కొట్టాడు. వారు తలుపులు మూస్తే దేవుడు గోడలు బద్దలు కొట్టాడు. ఫోర్ట్రెస్ అంటే. సో నాకు ఒక కవచముగా దేవుడు నాకున్నాడు. నా శత్రువుడు నా మీదకి వచ్చినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, సౌలు చేతుల్లో కానీ, లేకపోతే ఫిలిస్తీన్ల చేతుల్లో కానీ, లేకపోతే తన కుమారుడు అబ్షలోము చేతుల్లో కానీ, ఏ సమస్య వచ్చినప్పటికీ దేవుడు నాకు కోటగా ఉన్నాడు, నా రక్షకుడు. ఇక్కడ రక్షకుడు అనే ఈ మాట దగ్గర ఏ పదం వాడుందంటే మై డెలివరర్, అనగా నన్ను విడిపించువాడు అనే మాట. నన్ను విడిపించువాడు. సో దావీదు జీవితంలో ఎన్ని శ్రమలు దేవుడు అనుమతించాడో అన్నిటి నుంచి దేవుడు విడిపించాడు. ఎన్ని శ్రమలు దేవుడు అనుమతించాడో అన్నింటిలోంచి విడిపించాడు. విడిచిపెట్టలేదు ఆయన, విడిపించాడు ఆయన. చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనకుగా కొని తెచ్చుకున్న శ్రమలు వేరు, కానీ దేవుడు అనుమతించినవైతే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, విడిపించే దేవుడు. విడిపించే దేవుడు. ఇవన్నీ కూడా దావీదు వాడిన పదజాలాలు చూడండి. నీవు యెహోవా నా శైలము, అనగా యు ఆర్ మై రాక్, నా కోట, యు ఆర్ మై ఫోర్ట్రెస్, నా రక్షకుడు అనగా యు ఆర్ మై డెలివరర్ ఇన్ ఆల్ ప్రాబ్లమ్స్, ఇన్ ఆల్ కండిషన్స్, ఇన్ ఆల్ సిచ్యుయేషన్స్. దాంతోపాటుగా నా దుర్గము నీవే అంటాడు. ఇంగ్లీష్లో మై స్ట్రెంగ్త్, అనగా నేను బలహీనుణ్ణి, నాకు బలము దయచేసిన వాడవు నీవే. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దావీదు చెప్పిన మాట, నిన్న బాలుడనే, కానీ దేవుడు నాకు అనుగ్రహించిన శక్తి చెప్పిన సింహాన్ని చీల్చివేశాను, ఎలుగుబండిని చీల్చివేశాను అంటే. గొలియాతు భీకర స్వరముతో కేకలు వేస్తూ ఉంటే పైనుంచి కింది వరకు కవచము ధరించి, ఇనప కవచాలు ధరించి, తన ఆ ఈట పట్టుకొని ఉంటే తన ఎదురుగా తనను కాపాడడానికి ఇంకొకడు బల్యం మోస్తూ ఉన్నాడు. ఆ షీల్డ్ కవచాన్ని వేసుకొని, అనగా పైనుంచి కింది వరకు కవచాన్ని వేసుకొని ఇంకొకడు ఒక కవచాన్ని పట్టుకొని నిలబడ్డాడు. అటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు దావీదు అతని ఎదురుగా వెళ్తుంటే, వెడిసెల పట్టుకొని రాళ్ళు పట్టుకొని వెళ్తుంటే గొలియాతు హేళన చేస్తాడు. ఆ హేళన చేసినప్పుడు హేళనలో ఒక మాట, తన దేవతల పేరిట దావీదుని శపిస్తాడు. తన దేవతల పేరిట దావీదుని శపిస్తాడు గొలియాతు. అప్పుడు దావీదు ఏమిటంటే, జీవము గల దేవుని పేరిట నేను వస్తున్నాను, ఎందుకంటే జీవము గల దేవుని సైన్యమును ఫిలిస్తీయుడా నువ్వు తిరస్కరించావు. సో నా స్ట్రెంగ్త్ నా దుర్గము ఎవరంటే నా దేవుడు. గొలియాతు నేను సంహరించానంటే నేను కాదు, నా దేవుడు నాకు ఆ శక్తిని ఇచ్చాడు. అందుకే దావీదు వాడతాడు పదం, యుద్ధము యెహోవాది. మోషే వాడిన పదాన్ని దావీదు కూడా వాడతాడు. యుద్ధము యెహోవాది అనగా నాకు విజయాన్ని కలిగించే నా దుర్గము, నా స్ట్రెంగ్త్ నా మీద కాదు, నా దేవుడి మీద ఆధారపడి ఉంది. చాలాసార్లు మనం బలహీనపడవచ్చు కొన్నిసార్లు, కానీ మనల్ని బలపరిచే దేవుడు మనకు దేవుడిగా ఉన్నాడు. అందుకే పౌలు అంటాడు, నన్ను బలపరచు వాడిని బట్టి నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ ద వన్ విచ్ స్ట్రెంగ్థెనెత్ మీ. నన్ను బలపరచు వాడిని బట్టి నేను సమస్తం చేయగలను.
నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు బలం ఉంది, నాకు బలగం ఉంది, నాకు వారున్నారు వీరున్నారు కాబట్టి ఐ కెన్ డూ అనే భావన కాకుండా నన్ను బలపరచువాడిని బట్టి నేను సమస్తము చేయగలను. సో నా స్ట్రెంగ్త్ ఎక్కడుందంటే నా దేవునిలో ఉంది. సో ద సీక్రెట్ ఆఫ్ డేవిడ్ స్ట్రెంగ్త్, ఫర్ దట్ మ్యాటర్ ద సీక్రెట్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఎనీ బిలీవర్ స్టాండ్స్ ఇన్ గాడ్ ద క్రియేటర్. మన సృష్టించిన సృష్టికర్త అనే దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడైన దేవుడు మనకు దుర్గమై అన్నాడు, నేను ఆయనను ఆశ్రయించుదును. నా బలము ఆయన కాబట్టి నేను ఆయనను ఆశ్రయించుదును. ఇంగ్లీష్ భాషలో ఇన్ హూమ్ ఐ ట్రస్ట్. నేను ఆశ్రయిస్తానంటే ఆయన నమ్ముతున్నాను, ఆయన నీడ నేను ఆశ్రయిస్తున్నాను. ఎందుకంటే నన్ను కాపాడువాడు ఆయనే, నా బలము ఆయనే, నా బండ ఆయనే, నా దుర్గము ఆయనే, నా శైలము ఆయనే, నా కోట ఆయనే, నన్ను విడిపించువాడు ఆయనే. కాబట్టి ఐ ట్రస్ట్ హీ ఈజ్ మై స్ట్రెంగ్త్ ఇన్ హూమ్ ఐ ట్రస్ట్ అంటాడు. హీ ఈజ్ మై స్ట్రెంగ్త్ ఇన్ హూమ్ ఐ ట్రస్ట్. ఆయన నా బలము, ఆయనందు అనగా నేను ఎవరి యందు నేను నమ్మిక ఉంచి అన్నానో ఆయన నా బలము అంటూ, నా కేడము, నా రక్షణ శృంగము. కేడము అంటే షీల్డ్ తెలిసింది. సో ఏ అపాయం వచ్చినా, ఏ ప్రమాదం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నాకు కేడముగా ఉంటాడు ఆయన, నాకు కవచముగా ఉంటాడు ఆయన. నా మీదకి ఏ బాణము రాదు, ఏ శత్రువులు నా మీదకి రారు. ఎందుకంటే నన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అందుకే 91వ కీర్తనలో నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడిన అపాయం ఎందుకు రాదు. ఎందుకు రాదు అంటే మరి మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని, అనగా మహోన్నతుని దేవునిలో నీ ఉన్నావు గనుక ఏ అపాయం ఎందుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడవచ్చు, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలవచ్చు, బట్ యూ విల్ బి సేఫ్. సో డేవిడ్ అవుట్ ఆఫ్ హిస్ ఓన్ ఎక్స్పీరియన్స్, అందుకే ఇంట్రడక్టరీ వర్డ్ చెప్పాను, సౌలు చేతిలో నుంచి తన శత్రువులందరి చేతిలో నుంచి తప్పించబడ్డప్పుడు దావీదు రాసిన కీర్తన. కాబట్టి తను తప్పించబడటానికి తన శక్తి కాదు, తన దేవుని శక్తి. ఆ శక్తివంతుడైన దేవుని నేను ఆశ్రయించి ఉన్నాను. ఆయన నాకు కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, మై స్ట్రాంగ్ హోల్డ్. ఆయా రాత్రికి వ్యవస్థలో ఒక ఉన్నత దుర్గాలు పెట్టుకుని అక్కడ ఉన్నత పురాలు నిర్మించుకుని ఉంటాను. ఆ ఉన్నతమైన స్థితికి, ఆ స్థాయికి శత్రువులు త్వరగా వెళ్ళలేరు కాబట్టి. సో నా ఉన్నత దుర్గం అంటాడు, నా ఆశ్రయ స్థానము అంటాడు, మై రెఫ్యూజ్. అక్కడ నేను ఆయన ఆశ్రయించదు అనే మాట దగ్గరేమో ఇన్ హూమ్ ఐ ట్రస్ట్ అంటాడు. ఇక్కడ నా ఆశ్రయ స్థానం అనే దగ్గర హీఈస్ మై రెఫ్యూజ్. నా ఆశ్రయపురం ఆయన, నా ఆదరణ ఆయనే, నా పోషణ ఆయనే, నా భద్రత ఆయనే, నా సమస్తం ఆయనే. కాబట్టి ఆయన యందే నేను నివసిస్తున్నాను. సో అప్పుడు ఆ మాట మాటతో ఆయనే నాకు రక్షకుడు. ఇక్కడ సేవియర్ అనే మాట వాడారు. సో ముందు భాగంలో నా రక్షకుడు అనే దగ్గర నా డెలివరర్ అనే మాట వాడారు. ఇక్కడ నా రక్షకుడు అనే మాట దగ్గర హీఈస్ మై సేవియర్. సో విడిపించి నడిపించేవాడు. సో ఆయన రక్షణలో మనం ఉన్నామన్న వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయనలోంచి ఉద్భవించిన లోకరక్షకుడు భౌతిక ప్రభావాల నుంచి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ప్రపంచంలోనికి ప్రవేశించడానికి అవరోధంగా ఉన్న పాపములోంచి రక్షించాడు. ఆ పాపమనే భయంకరత్వం నుంచి రక్షించాడు. సో ఆ మానవ జాతిని శాసించే మరణం అనే భయంకరత్వం నుంచి విడిపించే రక్షకుడు ఈ భౌతిక ప్రభావాల నుంచి, పరిస్థితుల నుంచి రక్షించడా, అసలు మరణమే లేని ఆ అనుభవంలోకి నడిపించడానికి తానే మార్గమైన దేవుడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. సో మార్గమైన దేవుడు.
సో మనం విడిపించి నడిపించే దేవుడు ఆయనే నాకు రక్షకుడు అంటూ బలత్కారుల చేతి నుంచి రక్షించువాడవు నీవే. బలత్కారులు అనగా బలవంతంగా నన్ను సంహరించాలని, బలవంతంగా నాది లాక్కోవాలని, నా రాజ్యం లాక్కోవాలని, బలవంతంగా నన్ను హింసించాలి, దూషించాలి, నిందించాలి. దావీదు వలె ఈనాడు రాజ్యాలు రాజరికాలు మనకు లేకపోవచ్చు, కానీ మన జీవిత అనుభవాల్లోకి ఈ దావీదు పొందిన అనుభవాలు మనకు ఉంటాయి. ఎందుకంటే దావీదు తన చుట్టూ ఉండే పరిస్థితులను బట్టి, ప్రభావాలను బట్టి, వ్యక్తులు బట్టి, అదే రీతిగా తన కుటుంబంలో ఉన్న వ్యక్తులు బట్టి, పరిస్థితులు బట్టి, ప్రభావాలు బట్టి అనేక సార్లు అనేక రీతిలుగా శ్రమపరచబడ్డప్పటికీ కూడా దేవుడు అతనికి శైలముగా ఉన్నాడు, కోటగా ఉన్నాడు, రక్షకుడుగా ఉన్నాడు, దుర్గముగా ఉన్నాడు, కేడముగా ఉన్నాడు, రక్షణ శృంగముగా ఉన్నాడు, ఉన్నత దుర్గముగా ఉన్నాడు, ఆశ్రయస్థానం. ఇంకా ఎన్ని మాటలు ఉన్నాయో చూడండి. దావీదు విడిచిపెట్టిన పదజాలు అందుకే ఇందాక చెప్పాను. దావీదు జీవితంలో, దావీదు అనుభవంలో ఆయన ఏమై ఉన్నాడో ఆ మాటలన్నీ ఇక్కడ రాశాడు. హాగరు జీవితంలో ఆయన ఏమై ఉన్నాడో ఆమె రాసింది. అబ్రహాము జీవితంలో ఆమె ఏమైనా ఆ పేరుతో అబ్రహాం పిలిచాడు. మరి నీ జీవితంలో వాట్ ఈస్ గాడ్ టు యూ? వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్? దేవుని అనుభవాన్ని ఏ రీతిగా ఆస్వాదించావు, ఏ రీతిగా పొందావు, ఏమని పిలుస్తావు దేవుణ్ణి? ఆయన నీ రక్షకుడైతే, రక్షించబడిన రక్షణ ఆనందాన్ని నీవు పొందుతున్నట్లయితే తప్పనిసరిగా ఆయన రక్షకుడు యేసు అని పిలవగలవు. కానీ రక్షణ పొందకుండా, ఆ రక్షణ అంగీకరించకుండా రక్షకుడు నా యేసు నా రక్షకుడు అని పిలవడంలో ఉపయోగం లేదు. You can call him Savior only when you accepted him as your personal Savior. And when you are saved, you can call him as a Savior. You can call him Emmanuel only when you find him at the closest of your heart. నీ హృదయానికి అతి సమీపముగా ఆయన చూడగలిగినప్పుడే ఆయన ఇమ్మానుయేలు అని పిలవగలరు. సో నీ అనుభవంలో, నా అనుభవంలో దేవుడు ఏమై ఉన్నాడో ఒకసారి వ్యక్తిగతంగా హృదయ పరిశీలన చేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. దావీదు ఇన్ని పేర్లతో దేవుడిని ఎందుకు పిలిచాడో, వర్ణించవీలులేని మాటల పదజాలాన్ని దేవుడిని స్తుతిస్తూ దావీదు వాడిన ఈ పదజాలం. వాట్ ఈస్ గాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్ అండ్ వాట్ ఈస్ గాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ యూ అండ్ మీ? ఒకసారి ఆలోచించాలి, ఆ పేరుతో పిలవాలి, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. అవివేకులము, అల్ప విశ్వాసులము, అజ్ఞానులము, నీ గురించి పరిపూర్ణ అవగాహన లేక ఏదో వారు వీరు పిలిచిన పిలుపుని బట్టి నిన్ను పిలుస్తున్నాం. కానీ మా అనుభవంలో నీవు ఏమై ఉన్నావు? దావీదు అనుభవంలో నిన్ను గురించి వర్ణించడానికి అనేక పదాలు వాడాడు. మరి మేము పిలవాలంటే మా అనుభవంలో నీవు ఏమై ఉన్నావు? We need to have an experience with you. నిన్ను పిలవటానికి ఒక అనుభవం మాకు కావాలి. ఆ అనుభవాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటాం. మాకు రక్షకునిగా నీవు ఉన్నావు. రక్షకునిగా నిన్ను పిలవాలి, యేసుగా నిన్ను పిలవాలంటే ఆ రక్షణ నా జీవితంలో సార్థకం కావాలి. స్వస్థపరిచే యెహోవాగా నిన్ను పిలవాలంటే ఆ స్వస్థత నా జీవితంలో కలగాలి. ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉన్నాడు అని నేను భావించాలంటే ఆ ఇమ్మానుయేలు దేవుణ్ణి నా హృదయానికి సమీపముగా నేను చూడగలగాలి. నా జీవితంలో ఒక అద్భుతకరమైన అనుభవాన్ని అనుగ్రహించమని వేడుకుంటాను. నా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు, వారి వ్యక్తిగత జీవిత సాక్ష్యానికి, సాదృశ్యాలకు సదా తోడైనది గాక. ఆమేన్. God bless you. దేవుడు దీవించును గాక.